దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి సర్వశక్తుని సత్య మార్గము అనేటువంటి యొక్క వాట్సాప్ గ్రూప్ ద్వారా సిస్టర్ అనిత బ్యూలా గారు మరి ఏర్పాటు చేసి అనేక మందిని సేకరించి ఈ విధంగా ఉదయకాల సమయంలో ఈ కాన్ఫరెన్స్ కాల్లో దేవుని వాక్యాన్ని అందించడానికి నన్ను ఆహ్వానించినందుకు మరి సిస్టర్ అనిత బ్యూలా గారికి, వారి కుటుంబ సభ్యులకు, అదేవిధంగా ప్రతిరోజు కూడా చేరి వస్తున్నటువంటి మీ అందరికి కూడా మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దేవుడు దీవించునుగాక. ఈరోజు మనము 9వ కీర్తన ఈరోజు ధ్యానం చేసుకోబోతున్నాం కనుక ఆ కీర్తన ధ్యానించక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం నాయన. తండ్రి నాయన, మీరు గొప్ప దేవుడు ప్రభువా. నాయన, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఆలోచనలు ఇస్తూ ఉంటారు నాయన. ఈ రోజున సిస్టర్ అనిత బ్యూలా గారికి మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి తండ్రి ఒక గ్రూప్ని ఏర్పాటు చేసి నాయన, వాట్సాప్ గ్రూప్ని అనేక మందిని తండ్రి సేకరించి తండ్రి ఈ విధంగా ప్రతిరోజు ఉదయకాల సమయంలో నాయన కాన్ఫరెన్స్ కాల్ ద్వారా తండ్రి మీ నామాన్ని నాయన ఘనపరుస్తూ, పాటల ద్వారా మహింపరుస్తూ, ప్రార్థన చేస్తూ, విజ్ఞాపనలు చేస్తున్నందుకు స్తోత్రములు. అదేవిధంగా తండ్రి ప్రతిరోజు కూడా ఒక దైవజనం ద్వారా వర్తమానం అందిస్తూ ఉండగా మీకు స్తోత్రం తెలియచేస్తున్నాం. ఈరోజు ప్రభువా, నన్ను కూడా మీరు వాడుకుంటున్న విధానం బట్టి వందనాలు తెలియచేస్తున్నాం. నా ద్వారా మీరు వారితో వాక్యం ద్వారా మాట్లాడమని విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. ఎవరైతే ప్రభువా ఈ కాన్ఫరెన్స్ కాల్లో ఉంటున్నారో వారందరికీ కూడా మెలకువ దయచేయండి తండ్రి. వాక్యాన్ని శ్రద్ధగా వినడానికి సహాయము దయచేయమని, ఎటువంటి ఆటంకములు లేకుండా తండ్రి మీ నామానికి మహిమకరంగా జరిగించమని నాయనా తండ్రి. ఎవరైతే ప్రభువా నడిపిస్తున్నారో సిస్టర్ అనిత బ్యూలా గారిని, వారి తల్లి గారిని, వాళ్ళ కుటుంబ సభ్యులను మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి నైనా అందరికి కూడా మంచి ఆరోగ్యాలతో మీరు దీవించమని విజ్ఞాపన చేస్తూ తండ్రి. ఎవరైతే ప్రభువా ఈ కాన్ఫరెన్స్ కాల్లో ఉంటున్నారో నైనా వారిని, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎంతో చక్కగా అయ్యా అందరు కూడా పాటలు పాడారు, ప్రార్థన విజ్ఞాపనలు చేశారు, స్తుతులు చెల్లించారు, ఆరాధన చేశారు. ఆ బిడ్డల్ని మీరు దీవించండి, వాళ్ళ కుటుంబాలను మీరు దీవించండి, వారి కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేయమని తండ్రి. నైనా మీరు నన్ను మీ బూరగా మాత్రమే వాడుకోమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో 9వ కీర్తన ధ్యానం చేసుకుందాం. ఈ కీర్తనని రాసినటువంటి వారు మరి దావీదు కీర్తనగా మనం తెలుసుకుంటున్నాం. మరి దావీదు మరి కీర్తనకారుడు ఈ యొక్క కీర్తనను రాశారు. అయితే ఈ 9వ కీర్తన, అదే సమయంలో 10వ కీర్తన, ఇవి రెండు కూడా కంటిన్యూషన్లో ఉన్నట్టుగా, ఇవి రెండు కలిసి ఒక రెండు భాగాలుగా ఉన్నప్పటికీ ఒకటే కీర్తనగా మనం దీన్ని తెలుసుకోవచ్చు. అయితే ఈ యొక్క 9వ కీర్తన గురించి మనము ధ్యానం చేసుకుందాం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మరి మనము చెప్తున్నటువంటి సమయంలో ఈ యొక్క కీర్తన మొదటి నుంచి కూడా చివరి దాకా నేను ఒక 4-5 అంశాలుగా దీన్ని డివైడ్ చేసి నేను మీకు తెలియజేస్తాను. అంతకంటే ముందుగా నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు వినీత్ కుమార్. నేను అల్లూరు గ్రామం నుంచి మీతో మాట్లాడుతున్నాను. నేను లెక్చరర్గా వర్క్ చేస్తూ దేవుని కృపను బట్టి నేను ఒక సంఘానికి సంఘ కాపరిగా ఉంటున్నాను. మరి బట్రకాగోలు అనేటువంటి గ్రామంలో తెలుగు బాప్టిస్ట్ చర్చిలో ఆ యొక్క సంఘానికి సంఘ కాపరిగా ఉంటూ దేవుని కృపను బట్టి సేవను కొనసాగిస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క 9వ కీర్తనని మనం గమనించినప్పుడు మరి దావీదు భక్తుడు ఈ కీర్తనని రాస్తూ దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు.
చూడండి 9వ అధ్యాయం 1వ వచనంలో, ఉమ్, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించెదను. దేవుడు ఇక్కడ మనం చూసినప్పుడు దావీదు జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలను బట్టి మరి దావీదు ఆ యొక్క కీర్తన రాస్తూ అంటున్నాడు, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. కనుక ఈ 2 వచనాలు మనం గమనిస్తే మరి దావీదు స్తుతిస్తూ ఉన్నాడు. అదే సమయంలో మనం గమనించినప్పుడు ఆయన అద్భుత కార్యాలని వివరిస్తున్నాడు. ఇంకొద్దిగా 2వ వచనానికి వెళ్తే మరి సంతోషించి హర్షిస్తున్నాడు, అదేవిధంగా కీర్తిస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో కూడా ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతూ ఉంటాయి. అయితే మనము కూడా ఈ విధంగా మరి స్తుతించేవారిగా ఉంటున్నామా? అదే సమయంలో మనము దేవుని యొక్క అద్భుత కార్యాలను వివరించేటువంటి వారిగా ఉంటున్నామా? అదే సమయంలో మనం కూడా సంతోషించేటువంటి వారుగా ఉంటున్నామా? మనము దేవుని యొక్క కృపను బట్టి, ఆయన చేసిన అద్భుత కార్యాలను బట్టి మనము కీర్తించేవారిగా ఉంటున్నామా అని మనం కూడా ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. ఎందుకనంటే దేవుడు మన జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన అద్భుత కార్యాలు చేస్తూ ఉంటాడు. అయితే మనం వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మనము దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా స్తుతించేవారిగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే ఈరోజు మనందరం కూడా ఈ విధంగా కాన్ఫరెన్స్ కాల్‌లో ఉన్నాము. మళ్ళీ రేపటి దినాల మళ్ళీ కాన్ఫరెన్స్ కాల్‌లోకి మనందరం కూడా చేరి వచ్చాము అంటే అది దేవుని కృప, మనకు దేవుడు చేసినటువంటి అద్భుత కార్యము అని అనుకోవాల్సిందే. కనుక ఏ రోజు ఎవరుంటారో మనం చెప్పలేని పరిస్థితుల్లో మనము కొనసాగుతూ ఉన్నాం. ఎంతోమంది ఈ దినాన్ని చూడలేక గతించిపోయిన వారుంటారు. అయినప్పటికీ దేవుని కృపను బట్టి మనం ఈ రోజున సజీవులుగా ఉండి ఆయన్ని మహింపరుస్తున్నాము అంటే ఈరోజు మనం ఆయన్ని గనపరచాల్సిందే. మన పూర్ణ హృదయంతో దేవుని మనము స్తుతించాల్సిందే. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన హృదయాన్ని ఎంత స్థాయిలో మనం ఆయన్ని గనపరుస్తున్నాం అనేది కూడా ఆలోచించాలి. ఈరోజు సగము హృదయంతో మనం ఆరాధించడం కాదు కానీ, వాక్య ప్రకారంగా మనము పూర్ణ హృదయంతో, హోల్ హార్టెడ్గా మనము హృదయపూర్వకంగా మనం ఆయన్ని ధ్యానిస్తూ, ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆ వాక్య ప్రకారంగా జీవిస్తూ, దేవుడు మన జీవితంలో చేసిన మేలును బట్టి మనం ఆయన్ని స్తుతిస్తూ, ఘనపరుస్తూ, ఆయన చేసిన అద్భుత కార్యాలని అందరికీ వివరించాలి. ఇది ప్రాముఖ్యమైన విషయం. వివరించాలి, అనేక మందికి తెలియచేయాలి. ఈ మాటను గురించి మనం చివరిలో ధ్యానం చేసుకుందాం. అయితే మనము దేవుణ్ణి ఎందుకు ఘనపరచాలి అనే విషయాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకుంటే, మన దేవుడు న్యాయాధిపతి. నేను ఈ యొక్క కీర్తన గురించి నేను మాట్లాడతాను. 9వ కీర్తన 3వ అధ్యాయంలో, నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చున్నావు. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దేవుడు మన పక్షాన ఆయన వ్యాజ్యమాడుతున్నాడు. కనుక నువ్వెవరితో వ్యాజ్యమాడాల్సిన అవసరం లేదు. నీ గురించి ఆయన న్యాయం తీరుస్తున్నాడు. నీ గురించి ఆయన వ్యాజ్యమాడుతున్నాడు. ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన న్యాయమును బట్టి ఆయన తీర్పు తీరుస్తున్నాడు. తర్వాత చూడండి 7వ వచనంలో ఒక మాట ఉంటుంది, యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. ఇక్కడ గమనించినప్పుడు ఈ యొక్క కీర్తన 9వ కీర్తన 7వ వచనంలో, ఆయన శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. ఈ రోజుండి రేపు దిగిపోవడం కాదు. ఆయన ఎల్లప్పుడూ కూడా ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. మన రాజు ఎల్లవేళలా ఆయన పరిపాలిస్తున్నాడు. కనుక ఆయన ఎప్పుడు కూడా మనల్ని గమనిస్తూ ఉంటాడు. మనకు ఆయన న్యాయం తీరుస్తూ ఉంటాడు. మనకు ఆయన న్యాయాధిపతిగా ఉంటున్నాడు. గమనించాలి 2 వచనాలు.
ఈ 2 వచనాలు మనం జాగ్రత్తగా గమనించినప్పుడు మన దేవుడు మనకు న్యాయాధిపతిగా ఉన్నాడు. కనుక మన గురించి మరొకరు తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు. మనము ఒకరికెళ్ళి సంజాషి ఇవ్వాల్సిన అవసరం లేదు. కనుక మన గురించి ఒకరు మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ మన గురించి మన దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన న్యాయం తీరుస్తూ ఉంటాడు. ఎందుకని అంటే మన దేవుడు ఎల్లవేళలా ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. మన దేవుడు చూచే దేవుడు. మన మాటలు ఆయన ఆలకించే దేవుడు. సమస్తమును ఆయన గ్రహించే దేవుడు. ఆయన ఎప్పుడు కూడా పైరూపాన్ని చూడగాని నీ అంతరంగాన్ని ఆయన పరిశోధిస్తాడు. కనుక మన దేవుడు న్యాయాధిపతిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అందునిమిత్తమే మనము దేవుణ్ణి మనం కనపరచాలి. తర్వాత చూడండి, ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు మంచిదే. మరి ఆయన న్యాయమైన తీర్పు ఇస్తాడా ఇవ్వడా? ఇదే మన ప్రశ్న. మరి మనం చూసినప్పుడు 9వ కీర్తన 8వ వచనంలో యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ వాక్య భాగంలో మన దేవుడు న్యాయమైన తీర్పు తీరుస్తాడు అనడానికి ఈ వచనం చాలు. ఈ వచనంలో ఏముందంటే నీతిని బట్టి ఆయన లోకమునకు తీర్పు తీరుస్తాడు. నువ్వు నీతిగా జీవించావంటే దేవుడు నీ పక్షమున వ్యాజ్యమాడతాడు. ఈరోజు మనము నీతిగా జీవించకుండా అనీతిగా మనం జీవిస్తూ ఏ విధంగా మనం తీర్పు కోరుకుంటాం ఆలోచించాలి. మన దేవుడు నీతిమంతుడు కాబట్టి మనము కూడా నీతిగా మనం బ్రతకాలి. మన నీతిని బట్టే మనకి ఈ రోజున దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. అదే సమయంలో మనము యథార్థంగా బ్రతకాలి. ఒకరి కొరకు మనం బ్రతకాల్సిన అవసరం లేదు. యథార్థంగా జీవించాలి. మనిషి ముందు మనము యథార్థంగా పొగిడి ఆ తర్వాత ఆ మనిషి గురించి లేకపోతే ఆ వ్యక్తి గురించి కించపరిచేటువంటి వారు ఉన్నారు. వాళ్ళు యథార్థవంతులా? కాదు కదా. కనుక గమనించండి ఈ విషయాలు. మన ప్రవర్తన బట్టే మనకు తీర్పు ఉంటుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. మన దేవుడు న్యాయమైనటువంటి తీర్పు తీర్చే దేవుడు. అయితే ఆ న్యాయమైనటువంటి తీర్పు ఎలా వస్తుంది అంటే మన ప్రవర్తన బట్టి, మనం జీవించే విధానాన్ని బట్టి మనకు దేవుడు ఇస్తాడు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు నీతిని బట్టి ఆయన లోకమునకు తీర్పు తీర్చుతున్నాడు. నీ ప్రవర్తన బట్టి, ఎలాంటి ప్రవర్తన? యథార్థమైనటువంటి ప్రవర్తన బట్టి ఆయన న్యాయం తీరుస్తాడు. మనం నేర్చుకోవాలి. ఈ రోజున వాక్యాన్ని అనేక మంది బోధిస్తూ ఉంటారు. మనము వాక్యాన్ని వినడం కాదు కానీ ఆ వాక్యాన్ని అర్థం చేసుకొని, ఆ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని, ఆ వాక్యాన్ని మనం జీవితంలో అన్వయించుకొని మనం జీవించినప్పుడు దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో గొప్ప కార్యం చేస్తాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎందు నిమిత్తము ఈరోజు మనం దేవుని గణపరచాలంటే నేను మీకు 2 విషయాలు చెప్పాను. ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు. అదే సమయంలో ఆయన న్యాయమైన తీర్పు తీరుస్తున్నాడు. తర్వాత చూద్దాము, దేవుడు మనకు ఆశ్రయదుర్గముగా ఉన్నాడు అనే మాటను చూస్తున్నాం. 9వ కీర్తన 9వ వచనం గమనించినప్పుడు నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. దేవుడు మనకు ఆశ్రయదుర్గముగా ఉంటున్నాడు. ఎవరికి? నలిగిపోయిన వారికి. ఈరోజు మన జీవిత ప్రయాణంలో మనం నలిగిపోతూ ఉంటాం. ఎన్నో రకరకాల సమస్యలు, బాధలు, ఎన్నో వేదనలు, కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, మరి కుటుంబాన్ని ముందుకు సాగలేక ఎన్నో ఇబ్బందులు, రకరకాలుగా మనం నలిగిపోయినప్పటికీ నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు దేవుడు నీ పక్షాన వ్యాజ్యమాడుతూ ఉన్నాడు. అని అంటున్నాడు, నలిగిన వారికి తాను మహాదుర్గము. గమనించారా? ఆయన ఒక దుర్గము కాదు, మహాదుర్గముగా. ఆయన ఎప్పుడు నీకు తోడుగా, అండగా, నీకు కొండగా ఆయన ఉండబోతున్నాడు. ఆపత్కాలంలో ఆయన వారికి మహాదుర్గము. ఒకవేళ నీకు ఆపద వచ్చినప్పుడు ఆయన నీకు దుర్గముగా ఉంటాను అంటున్నాడు. ఇంకా మనకెందుకు భయం? గమనించారు ఈ వాక్యాన్ని. మన దేవుడు మనకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాడు.
అదే సమయంలో ఆయన ఆపత్కాలం వచ్చినప్పుడు, ఒకవేళ అనుకోని సంఘటన జరిగినప్పుడు, ఒకవేళ నువ్వు నీ జీవితంలో ఇబ్బంది పడుతున్నప్పుడు, సడన్‌గా ఏదైనా జరిగినప్పుడు, దేవుడు నీకు మహాదుర్గముగా ఉంటున్నాడు. చూసారా? తర్వాత చూడండి 10వ వచనంలో గూడా, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. అయితే మనం చేయాల్సిందేం తెలుసా? మనం దేవుని ఆశ్రయించాలి. మనం దేవుని ఆశ్రయించాలి. మనము ఆ విధంగా దేవుని ఆశ్రయించినప్పుడు, దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఈరోజు మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం? ఒకవేళ నీ యొక్క కుటుంబంలో ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు, నీవు నలిగిపోతున్న సమయంలో, నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? మరి నీ పక్కన ఉన్నటువంటి గృహంలో వారికెళ్ళి చెప్తున్నావా ఆ సమస్య గురించి? లేతే మరొకరితో పోయి నువ్వు పంచుకుంటున్నావా ఆ సమస్య గురించి? వాక్యం ఆ విధంగా చెప్తుందా? కాదు గదా! మనము ఈరోజు మనం చేయాల్సిందేంది? మన సమస్య ఒకవేళ మనం ఏమైతే నలిగిపోయి ఉన్నామో, మన ఉద్యోగ విషయంలో నలిగిపోయి ఉన్నామా? మన జీవితంలో నలిగిపోయి ఉన్నామా? కుటుంబం విషయంలో నలిగిపోయి ఉన్నామా? మరి ఏ విషయంలో నువ్వు నలిగిపోతున్నావు? నీ మానసికమైన స్థితి, బాధ ఎక్కడ ఏ విషయంలో కృంగిపోతున్నావు? నువ్వు చేయాల్సింది ఒకటే, నీవు దేవుని ఆశ్రయించాలి. ఎలా మనం ఆశ్రయిస్తాం? దేవునికి మనం ప్రార్థన చేస్తాం. ఆయనకు మనం మొరపెడతాం. అయ్యా! ఇదిగో నా సమస్య. అయ్యా! నేను నలిగిపోతున్నానయ్యా! నాకు నువ్వు ఆశ్రయదుర్గంగా ఉంటానని చెప్పావు గదా! వాగ్దానం చేసావు గదా! అన్నప్పుడు ఆయన అడుగుతాడు, అవునా నా బిడ్డ, నువ్వు మరి నా వాక్య ప్రకారంగా జీవిస్తున్నావా? అని అంటాడు. గమనించారా ఆ విషయాన్ని? కనుక మనము దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తూ, మనము ఆయన్ని ఆశ్రయించినప్పుడు, ఆయన ఎప్పుడు గూడా నిన్ను చెయ్యి విడిచిపెట్టడు. ఆయన మనకు ఎల్లప్పుడు గూడా ఆయన మనలకి నమ్ముకున్న దేవుడు కనుక, మనకు ఎప్పుడు నమ్మకమైన దేవుడు గనుక, మనము ఆయన నమ్ముకొని జీవిస్తున్నాము. ఆయన కూడా మనకు నమ్మకమైన దేవుడు గనుక, మనల్ని ఎప్పుడు గూడా ఆయన చేయి విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు అనే విషయాన్ని ఈరోజు మనము ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. అందుకే ఇక్కడ మనం చూసినప్పుడు, నీ నామమును ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ఈరోజు ఎవరైతే ఇంకా మనం సువార్త చెప్తున్నప్పుడు వాళ్ళు ఒకవేళ నమ్మినట్లయితే, వారు ఆయన నమ్ముకుంటారు. ఆయన గొప్ప కార్యాలు వాళ్ళు ఎరిగినట్లయితే వాళ్ళు నమ్ముకుంటారు. ఈరోజు మనము వెళ్ళి అనేక మందికి వాక్యాన్ని బోధిస్తూ ఉంటాం. తర్వాత చూడండి, ఇంకా మన జీవితాల్లో ఆయన చేసిన మేలులేందంటే, మన శత్రువులతో దేవుడు పోరాటం చేస్తాడు. చూడండి కీర్తన 9వ కీర్తన 4వ వచనంలో, కాబట్టి నా శత్రువులు వెనకకు మల్లుదురు, నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. చూసారా? మన శత్రువుల గురించి ఆయన పోరాటం చేస్తాడు. మన శత్రువుల్ని ఆయన వెనకడుగేసే విధంగా చేస్తాడు. తెలుసా మీకు? ఎప్పుడైనా మీరు గమనించారా మీ జీవితంలో? మీకు శత్రువులైనటువంటి వారు, ఒకవేళ మీరు దేవుని ఆశ్రయించినప్పుడు, ఆయన వారికి వెనకడుగు వేసే విధంగా వారిని ప్రేరేపిస్తాడు. తర్వాత చూడండి, నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపచేసి ఉన్నావు, వారి పేరు ఎన్నటి ఉండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. దుష్టుల గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. అన్యజనుల గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడు అన్యజనులను గద్దిస్తాడు, దుష్టులను నశింపజేస్తాడు. కనుక ఎప్పుడు కూడా ఇంకా వారి పేరు ఉండకుండా చేస్తాడు. ఎందు నిమిత్తము? వారు ఎన్నిసార్లు చెప్పినా వారు వినలేదు గనుక, వారి మీద కఠినమైనటువంటి శిక్షను దేవుడు ఇవ్వబోతున్నాడు. గమనించారా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం శ్రద్ధగా విన్నప్పుడు సత్యాలు మనం తెలుసుకోవచ్చండి ఈ రోజున. గమనించండి 6వ వచనంలో కూడా, శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ ఉండకుండా నిర్మూలమైరి, నీవు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను. శత్రువులు ఒకరు నశించిపోతారు. వారి పేర్లు ఉండవింకా. వాళ్ళ యొక్క పట్టణాలన్నీ కూడా పెళ్లిగించబడతాయి. వారు ఇంకెప్పుడు కూడా రాకుండా వాళ్ళు నశించిపోతారండి. కనుక ఈరోజు నువ్వు బాధపడుతూ ఉన్నావా? నీకు శత్రువులు ఎక్కువ మంది అయిపోయారా? అనేక మంది శత్రువులు నీ చుట్టూ ఉన్నారా? నువ్వు దిగులు పడుతున్నావా? అయితే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించు. దేవుడు నీకు ఈరోజు వాగ్దానం చేస్తా ఉన్నాడు, నన్ను ఆశ్రయించు, నేను నిన్ను విడిపిస్తాను, నీ శత్రువులను నశింపజేస్తాను, నీ శత్రువులకి మీదట వాళ్ళ పేర్లు నీ దగ్గర వినబడకుండా చేస్తాను.
ఆయన అంటున్నాడు, వారి యొక్క నివాస స్థలములను ఆయన పెళ్లిగిస్తానంటున్నాడు. ఇంత గొప్ప దేవుడు మన పక్షాన వ్యాజ్యమాడుతూ ఉంటే మనము దేవుని మహింపరచకుండా ఎలా ఉంటాం? మనం ఎల్లప్పుడూ ఆయన గణపరచాలి కదా! మన జీవిత ప్రయాణంలో ఆయన చేస్తున్న ప్రతి మేలును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి కదా! కనుక మనం ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాము. ఆ గొప్ప కార్యాలను బట్టి మనము ఆయన ఘనపరుస్తున్నట్లయితే దేవుడు కూడా సంతోషిస్తాడు. నా బిడ్డ నేను చేసిన మేలులు మర్చిపోకుండా నాకు వందనాలు చెప్తున్నాడు. నా కుమార్తె నాకు వందనాలు చెప్తూ ఉంది. కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఉన్నారు అని ఆయన సంతోషిస్తాడండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు కదా! మనకు ఇన్ని గొప్ప కార్యాలు ఆయన చేస్తున్నాడు కదా! మరి ఇంత గొప్ప దేవుని పట్ల మన యొక్క బాధ్యత ఏంటి? మనం ఏం చేయాలి? మనకంటూ ఒక బాధ్యత దేవుడు ఇచ్చాడు కదా! ఈరోజు మనము ఎక్కడైతే మనము పుట్టి ఉన్నామో అక్కడ నువ్వు జన్మించావు అంటే దానికి దేవుని ప్రణాళిక ఉంది. తెలుసా ఆ విషయం మనకు? ఎప్పుడైనా నువ్వు దేవుడిని అడిగావా? అయ్యా నేను ఈరోజు ఇక్కడ జన్మించాను ప్రభా, మరి నీ ప్రణాళిక ఏంటి? నా జీవితంలో నేను ఏం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు? నాకు వ్యక్తపరిచు నాయనా అని ఎప్పుడైనా మనం అడిగామా? ఒకవేళ అడుగుంటే మీరు ధన్యులు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆయన అంటున్నాడు చూడండి 11వ వచనంలో, సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. యెహోవాను మనము ఏం చేయాలంట? మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మనము దేవుని కీర్తించాలి. మనము ఆయన క్రియలను ప్రజలకు ప్రచురము చేయాలి. నువ్వు పొందుకున్న మేలు, మరి ఆ పొందుకున్న మేలు మరి సాక్ష్యం చెప్తున్నామా? నువ్వు పొందుకున్న మేలు గురించి ఇతరులకు తెలియజేస్తున్నావా? నీ చుట్టుపక్కల వాళ్లకు, అయ్యా నాకు ఈ విధంగా ఒకప్పుడు అనారోగ్యం ఉంది, దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు. అయ్యా నా కుటుంబంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు తీర్చబడ్డాయి. ఎందుకంటే నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు ఆలకించే దేవుడు అని ప్రజలకు ప్రచురం చేస్తున్నామా? నువ్వు పొందినటువంటి గొప్ప కార్యాలను బట్టి సంఘంలో, సమాజంలో సాక్షిగా జీవిస్తున్నామా? ఆ తర్వాత నీ దేవుడు చేసిన మేలును బట్టి నువ్వు తిరిగి మళ్ళీ దేవునికి వందనాలు తెలియజేస్తూ నువ్వు కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఉన్నావా? ఈరోజు మనం ఆలోచించుకోవాలి. దేవుడు అందరికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని తెలియజేశాడు. ఈరోజు మనం సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉన్నామా? మనం ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నామో ఆ ప్రాంతంలో నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకుంటూ నువ్వు సువార్తను ప్రకటిస్తున్నావా? ఈరోజు మన ప్రశ్నలు ఇవన్నీ కూడా ఆలోచించాలి. మేము కూడా దేవుని కృపను బట్టి మరి యొక్క అల్లూరు మండలం చుట్టుపక్కల గ్రామాల్లో అంతా కూడా సువార్తను ప్రకటించాం. దాదాపుగా ఒక 70 ప్రాంతాల్లో సువార్తను ప్రకటించాం. అనేకమైనటువంటి మరి దేవుని వాక్య ప్రకారంగా క్రియలు లేని విశ్వాసం మృతము అని చెప్పినట్లుగా దేవుని వాక్యాన్ని చదవడము లేకపోతే వివరించడం కాదు, కానీ అవి ఆచరించడం చాలా ప్రాముఖ్యంగా. కాబట్టి మేము కూడా మా యొక్క టీం ద్వారా అనేక మంది పేదలకు, అనాథ బిడ్డలకు మనం సహాయం చేస్తూ మేము గత 3 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాల్లో ముందు కొనసాగుతూ ఉన్నాం. దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ఆయనకి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ప్రచురం చేయాలండి, చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే వాక్యం బోధించేవారు ఎక్కువ మంది అయిపోయారు, వాక్యాన్ని వినేవారు ఎక్కువ మంది అయిపోయారు, ఆచరించే వాళ్ళు చాలా కొద్ది మంది ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. మన జీవిత ప్రయాణంలో మనం కూడా ఆ విషయాలను గమనిస్తూ ఉంటాం. కనుక ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు కీర్తిస్తున్నావా? అదే సమయంలో ఆయన యొక్క క్రియలను బట్టి నువ్వు ప్రజలకు ప్రచురం చేస్తున్నావా అడుగుతున్నాడు. తర్వాత చూడండి, ఒకవేళ దేవుని మాట మనం వినకపోతే మన పరిస్థితి మరి ఎలా ఉంటుందో కూడా ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్నాడు. చూడండి 15వ వచనంలో, తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి, తాము వడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది. దుష్టులను దేవుని మరుచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. ఈ వాక్యాన్ని పెడచెవిన పెట్టేవాళ్ళు, ఈ వాక్యాన్ని ప్రతిరోజు మనం ఈ విధంగా కాన్ఫరెన్స్ కాల్లో రకరకాల దైవజనుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని విడిచిపెడుతూ ప్రవర్తన మార్చుకోకుండా
గుంటలు త్రవ్వుతూ అనేక మందిని ఇబ్బంది పెడుతున్న వారు ఆ గుంటలోనే పడతారని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకవేళ నీవు దుష్టుడిగా ఉన్నట్లయితే, ఒకవేళ నీవు ఏమైతే మంచి కార్యాన్ని ఒకవేళ నాశనం చేస్తున్నట్లయితే నీవు పాతాళంలోకి వెళ్ళిపోతావని దేవుని వాక్యము చాలా ఖండితంగా దేవుడు చెప్తున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి. మనం ఇతరులను ఇబ్బంది పెట్టే వారిగా ఉంటున్నామా? మనం ఇతరుల మేలు కోరే వారిగా ఉంటున్నామా? మన జీవితంలో మనము దేవుని బిడ్డలుగా ఉంటున్నామా? లేకపోతే దుష్టుని బిడ్డలుగా ఉంటున్నామా? సాతానుడి సంబంధికులుగా ఉంటున్నామా? ఆలోచించుకోవాలి. అయితే ఒక విషయం మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, చూడండి 20వ వచనంలో ఉంటుంది, 9వ కీర్తనలో, యెహోవా వారిని భయపెట్టుమో, తాము నరపుత్రులమని జనులు తెలుసుకొందురుగాక. ఆ విషయం మనం గ్రహించాలి. మనం ఎవరమండి? వీఆర్ హ్యూమన్స్. మనం నరపుత్రులము. మనము మన జీవితం ఎంత? ఈ రోజున మనకు కొద్దిగా చిన్న ఉద్యోగం వస్తే మనకు గర్వం వచ్చేస్తుంది. ఏదైనా కొంత ఆస్తిపాస్తులు వస్తే మనకు గర్వం వచ్చేస్తుంది. ఎవరిచ్చారు అది మనకు? దేవుడిచ్చాడన్న విషయాన్ని మర్చిపోతున్నాం. ఈరోజు మనకు దేవుడవి అది ఇవ్వబట్టే ఈరోజు నువ్వు ఆ స్థాయిలో ఉన్నావు. కానీ నీ గొప్పతనాన్ని అందరూ చెప్పుకోవాలి. నీ గురించి అందరూ పొగడాలి. ఈ పరిస్థితిలో మనం ఉన్నట్లయితే అని అంటున్నాడు, జాగ్రత్త. నీవు నరమాత్రములను ఇతరులకు తెలుసుకుందురుగాక. ఎందుకంటే నువ్వు ఎంత మాత్రం అంటే నువ్వు నరుడు మాత్రమే. మనము ఏ రోజు కూడా అతిశయపడాల్సిన అవసరం లేదు. మనము దేవునికి నమ్మకంగా జీవించాలి. తను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అని వాక్యంలో చెప్పిన విధంగా మన జీవిత ప్రయాణంలో దేవుడు ఒకవేళ మనకు గొప్ప స్థితి, మనకు ఆ స్థాయి ఇచ్చినప్పుడు మనము తగ్గించుకొని జీవించినట్లయితే మనల్ని మాత్రమే కాదు, మన తరతరాలను దేవుడు దీవిస్తాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కీర్తనకారుడు మరి దావీదు రాస్తూ, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతిస్తున్నాను. ఆయన అంటున్నాడు, అద్భుత కార్యములను వివరిస్తున్నాను. ఆయన అంటున్నాడు, మహోన్నతుడా, నేను నిన్ను గురించి సంతోషిస్తున్నాను, హర్షిస్తున్నాను, కీర్తిస్తున్నాను అంటున్నాడు. ఈరోజు ఇన్ని ఆ యొక్క ప్రవర్తన, ఇన్ని గొప్ప స్థితులు, హర్షించడం, సంతోషించడం, కీర్తించడం, వివరించడం మనం చేస్తున్నామా? ఒకవేళ చేస్తున్నట్లయితే మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా మనం చేస్తున్నామా? ఈరోజు మన జీవితాల్లో దేవుడు ఎప్పుడు న్యాయం తీర్చలేదా? ఈరోజు మనకు మంచి న్యాయమైన తీర్పు మనకు తీర్చలేదా? దేవుడు మనకు ఆశ్రయముగా, దుర్గముగా మనకు ఎప్పుడు లేడా? మన శత్రువులతో ఆయన ఎప్పుడు పోరాటం చేయలేదా? ఇంత గొప్ప దేవుని పట్ల మనం ఎలాంటి ఒక రెస్పాన్సిబిలిటీ, బాధ్యత మనం కలిగి ఉన్నాము ఆలోచించాలి. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితాల్లో ఎన్నో మేలు చేస్తున్నప్పుడు ఆ మేలులు మనము గ్రహించే వారంగా ఉండాలి. అది ఏదైనా కావచ్చు. నీ జీవితంలో ఆయన మేలు చేశాడంటే, దేవుడు నీ కొరకు ఒక ఉద్యోగాన్ని ఏర్పాటు చేశాడంటే, ఆ ఉద్యోగం ఇచ్చింది నీకు దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అది నీ శక్తి కాదు అని ఆలోచించాలి. అదేవిధంగా మనం చూసినప్పుడు ఒకవేళ నీకు దేవుడు, కాబట్టి మనం గమనించినప్పుడు దేవుడు మన జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. కనుక మనందరం కూడా దేవుని మహింపరుస్తూ, ఘనపరుస్తూ, మరి మంచి నాయకత్వం ఈరోజు దేవుడు ఇచ్చినాడు. ఆ నాయకత్వాన్ని కూడా సిస్టర్ అనిత గారు కొనసాగిస్తూ, మనం కూడా ఒక మంచి విశ్వాసులుగా దేవుని నమ్ముకొని ఆయన వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ, ఆయన వాక్యాన్ని అర్థం చేసుకుంటూ, ఆ వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకుంటూ ముందుకు వెళ్తూ, ఆయన నామాన్ని ఘనపరుస్తూ, స్తుతిస్తూ, కీర్తిస్తూ మనం ముందుకు వెళ్ళాలని, అటువంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయాలని నేను కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి కొద్ది వాక్యాన్ని మన హృదయంలో భద్రపరిచి దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.
ప్రైజ్ లార్డమ్మా. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. 9వ కీర్తన చక్కగా పాస్టర్ గారు మనకు వివరించి ఉన్నారు. విన్న వాక్యం మన హృదయాల్లో ఫలింపజేయాలని, మనందరి వాక్యానుసారంగా నడవాలని వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే పాస్టర్ గారి ఆరోగ్యం కొరకు, వారి సేవా పరిచర్య కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. సాయి జసిస్టర్ ప్రార్థన చేస్తారు. సాయి జసిస్టర్ మా మ్యూట్ లో పెట్టుకోండి. ఎవరో మ్యూట్ లో నుంచి బయటకు వచ్చున్నారు. సాయిజా అక్క ప్రేయర్ చేయమా. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందున దేవ, ఈ నామానికి ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటున్నాం నాన్న. తండ్రి గడిచిన రాత్రంతా కాచి కాపాడి ప్రశాంతమైన తొన్నిచ్చా నాన్న. మరొక దినాన్ని బ్రతుకుమని నువ్వు మాకు ఇచ్చినందుకై వందనాలు. ఏదైనా అయా ఉదయమైన లేచి నీ సరిదని వెతికి ఇదేమన్నా ప్రారంభించడానికి నువ్వు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయానికై నీకు ఎంతైనా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ సమయంలో అయా నా తండ్రి కాల్లో కలిసిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి కూడా వందనాలు. అయ్యదిగో ప్రభా, దాసుల ద్వారా నువ్వు పలికించిన ప్రతి ఒక్క మాటను బట్టి కూడా నీకు ఎంతైనా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కీర్తనలు 9వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకోవడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి వందనాలు నాయన. అవును ప్రభా, దావీదు తండ్రి నాన్న తన ధ్యాన పూర్వకమైన కీర్తనలో నాన్న నిలవిస్తున్న మాటలను బట్టి కూడా ఇంకెంతైనా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. అవునయ్యా నాన్న, నువ్వు న్యాయకర్తవైనావు, న్యాయం తీర్చే దేవుడు అయినందుకై నేను స్తుతిస్తూ ఉన్నాను ప్రభు. అవునయ్యా, ఆయా గొప్ప దేవుడుగా నువ్వు ఉన్నావు ప్రభా. నాన్న మా పక్షంగా వ్యాజ్యమాడే దేవుడుగా కూడా నీవు ఉన్నావు తండ్రి. అవునయ్యా, ఈ లోకంలో న్యాయం ఎక్కడా లేనప్పుడు ఆయా న్యాయం తీర్చేవారే లేరయ్యా, కానీ నీవైతే న్యాయం తీర్చే దేవుడుగా ఉన్నావు, న్యాయమైన తీర్పిచ్చే దేవుడుగా ఉన్నావు. నా తండ్రి నాయన ప్రభా, మేము న్యాయంగా నడుచుకుంటున్నప్పుడు ప్రభా నాయన తండ్రి దానికి తగిన ప్రతిఫలాన్ని నీవే ఇచ్చే దేవుడుగా ఉన్నావు ప్రభా. ఇందుకు నీకు ఎంతైనా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అవునయ్యా నాయన నా తండ్రి, న్యాయం తప్పే దేవుడుగా నా తండ్రి నువ్వు లేవు, కానీ ప్రభా న్యాయం తీర్చే దేవుడుగా నువ్వు ఉన్నందుకై నేను స్తుతిస్తున్నాను ప్రభా. నా పట్ల, మా పట్ల, ప్రతి ఒక్కరి పట్ల ప్రభా న్యాయమైన తీర్పు తీర్చే దేవుడుగా ఉన్నావు అయా. మేము అనవసరంగా అనేక శోధనలు, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో పడుతున్నప్పుడు అయా నా తండ్రి మా యొక్క శోధనలు బట్టి నాన్న మేము భరిస్తున్న ప్రతి ఒక్క దాన్ని బట్టి కూడా ప్రభా నువ్వు న్యాయం తీర్చే దేవుడుగా ఉన్నందుకై నేను స్తుతిస్తున్నాను ప్రభా. నీకే స్తోత్రాలు. అంతేకాదు నాయన, నువ్వు మాకు కష్టంలో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఆశ్రయ దుర్గముగా ఉన్నందుకు కూడా నేను స్తుతిస్తున్నాను ప్రభా. అవునయ్యా నాన్న నా తండ్రి, ఆశ్రయ దుర్గముగా ప్రభా. అయా నా తండ్రి నాన్న, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు వెళ్తూ వస్తున్నప్పుడు ప్రభా నీ ఎద్దుకు వచ్చి మొరపెట్టినప్పుడు ప్రభా మా శ్రమల నుంచి విడిపించే దేవుడు, ఆశ్రయ దుర్గముగా నువ్వు మాకున్నందుకై నేను స్తుతిస్తున్నాను ప్రభా. అయా నీవేమా దేవుడుగా, ప్రభుడుగా నువ్వు మాకు ఉన్నందుకై వందనాలు. యా నాన్న నీతిమంతులు, నానా తండ్రి నాన్న యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతులు అందులోని ప్రవేశించి సురక్షితంగా ఉండును అన్నట్లుగా ప్రభా నా తండ్రి నీ నామంలోనే మాకు నా తండ్రి రక్షణ ఉన్నది. నీ నామంలోనే ప్రభా నా తండ్రి మాకు నా తండ్రి ఎంతో నెమ్మది, సమాధానం ఉన్నది ప్రభా. నీ నామాన్ని నన్ను ఆశ్రయ దుర్గముగా నువ్వు మాకు ఇచ్చిన దేవా, నీకు ఎంతైనా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అంతేకాదు ప్రభా మా పక్షంగా, మా పక్షంగా నువ్వు వ్యాజ్యమాడే దేవుడుగా ఉన్నావు ప్రభా. నీకే స్తోత్రాలు. అవును ప్రభా, వ్యాజ్యమాడే దేవుడు ప్రభా. ఈ లోకంలో మా పక్షంగా పోరాడు వారు ఎవరు లేరు, కానీ నాయన నీవైతే న్యాయవంతుడివి, నాయన యథార్థవంతులుగా నాయన ప్రభా మా పక్షంగా నీ న్యాయం తీర్చే దేవుడుగా కూడా ఉన్నందుకై నేను స్తుతిస్తున్నాను. వ్యాజ్యమాడే దేవుడుగా ఉన్నందుకై నేను స్తుతిస్తున్నాను ప్రభా. అలాగే నేను తండ్రి ఈ లోకంలో ఏ విధమైన పరిస్థితులు గుండా మేము వెళ్తూ వచ్చినా కూడా నాన్న మమ్మల్ని విడిచిపెట్టక మమ్మల్ని కాపాడే దేవుడుగా మాకున్నందుకే వందనాలు. కనుక నువ్వు మా ఎడల ఎన్నో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యములు చేస్తూ వచ్చిన దేవుడుగా ఉన్నావు కనుక నీ కార్యములు మేము ప్రచురపరిచే వారంగా ఉండటానికి సహాయం చేయ ప్రభా. అయా నాన్న నీ క్రియలను వెల్లడి చేసే వారంగా సహాయం చేయి. మేము ఎక్కడికి వెళ్ళినా నీ సాక్షులంగా జీవించాలి. నువ్వు మా ఎడల చేసిన కార్యములను మేము వెల్లడి చేసే వారంగా, సువార్త ప్రకటించే వారంగా ఉండటకు సహాయం చేయి నాన్న. మేము సర్వ సృష్టి వెళ్ళి సువార్త ప్రకటించి వెళ్ళలేం, కానీ మేమున్న స్థలంలో మేము ఎక్కడికి వెళ్తున్నామో అక్కడ నిన్ను గురించి ప్రకటించే వారంగా ఉండటానికి సహాయం చేయి అయా. తండ్రి అయా నువ్వు మాకు చేసిన మేలును ఓరకుండా వాటిని నాయన ప్రకటించి వెల్లడి చేసి నామని ఘనపరిచే వారంగా ఉండటానికి సహాయం చేయమని వేడుకొచ్చున్నాను.
ఈ లోకంలో అనేకులు రక్షణ లేని వారిగా ఉంటున్నారు, అనేకులు నిన్ను ఎరగని వారిగా ఉంటున్నారు. అట్టి వారికి నన్ను చేసే గొప్ప మేలు శిలువ కార్యాన్ని ప్రకటించి అయా నా తండ్రి నీ స్వార్థను ప్రకటించే వారంగా మేము ఈ లోకంలో జీవించడానికి నీ కృపను మాకు దయచేస్తారమని వేడుకొచ్చున్నాను ప్రభా. ఆ ఈ వాక్యాన్ని అందరినీ కూడా మా హృదయంలో నీరు కట్టి ఫలింప చేయండి తండ్రి. వాక్యానుసారంగా నన్ను బ్రతుకుటకు సహాయం చేయమని వేడుకొచ్చున్నాను. వాక్యం అందించిన నీ దాసును కూడా ఆశీర్వదించండి, పరిచయ ఆశీర్వదించండి, ఉద్యోగాన్ని ఆశీర్వదించండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి, ప్రతి అవసరత అక్కర తీర్చండి ప్రభా. నీకే స్తోత్రాలు. ఇంకా నీ సేవలో బలంగా వాడబడడానికి సహాయం చేయమని వేడుకొచ్చున్నాను. కుటుంబంలో ఏ కొరత ఉందో, ఏ కొదువ ఉన్నదో ప్రభా నీ నామంలో నాన్న తీరుస్తురమని వేడుకొచ్చున్నాను దేవా. నీకే స్తోత్రాలు. ఆ పరిచర్యలో కూడా ఇంకా బలంగా ముందుకెళ్ళడానికి సహాయం ఇచ్చి కాళ్ళు కూడా ఇంకా వాక్యం నన్ను అందించడానికి కావాల్సినంత నీ కృపను కూడా దయచేస్తురమని వేడుకొచ్చున్నాను. కాళ్ళు కలిసిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అలాగే నాన్న నడిపిస్తున్న అంతని బట్టి కూడా నీకు స్తోత్రాకు కూడా మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని దయచేయమని వేడుకుంటూ ఆయన దేగలస్తరికి నాన్న తండ్రి నాన్న మమ్మల్ని అందరినీ కూడా అప్పచెప్పుకుంటూ ఈ రోజంతా కూడా ప్రభా నాన్న మాకు న్యాయం తెచ్చే గొప్ప దేవుడుగా నువ్వు ఉన్నావు. శుతిస్తూ ఆరాధిస్తూ మహింపరుస్తూ గణపరుస్తూ ఈ కొద్ది విన్నపములు నా ప్రభువు నా రక్షకుడు నాన్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామముని అడిగి గోజాడి బతుములాడుకుని వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదంతో ముగించుకుందాం. వినీత్ పాస్టర్ గారు మనకు ఆశీర్వాదం ఇస్తారు. ఆశీర్వాదం తీసుకుందాం. తండ్రి, కుమార, శుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క సన్నిధి, ఆయన కృప, ఆయన కనికరము, ఆయన కాపుదల ఈ సమయంలో ఈ యొక్క టీంని నడిపిస్తున్నటువంటి మరి సిస్టర్ అనిత బ్యూలా గారికి, వాళ్ళ కుటుంబానికిను, అదేవిధంగా చేరువచ్చినటువంటి ప్రతి ఒక్క కుటుంబానికిను దేవుడు సదాకాలం తోడై ఉండి నడిపించి దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.